కాంగ్రెస్ బారాస రెండు అన్యాయం చేశాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రమే న్యాయం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలను ఎన్జీటీ అడ్డుకున్నది. పీపీటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరాము, కేంద్రం తెలంగాణ పక్షాన ఉంది భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేంద్రం తెలంగాణ ఇందులో బీజేపీ సాధించింది ఏమీ లేదు. ఎన్జీటీ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ ఉన్న పర్యావరణానికి ఈ రాయలసీమ ఎత్తిపోతల వల్ల తీవ్ర విఘాతం జరుగుతుందని తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు. ఇందులో వాళ్ళ మీద ప్రేమ కానీ వాళ్ళ మీద ద్వేషం కానీ మన మీద ప్రేమ కానీ ఏమీ లేదు. ఈడ ఆ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయించిందే, రద్దుకు కంప్లైంట్ చేసిందే తెలంగాణ. ఇందులో మళ్ళీ బీజేపీ మనకు అనుకూలంగా ఉండడం ఏంది? అసలు ఒకవేళ ఇది ఒప్పుకోకపోతే వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయినప్పుడు అవన్నీ లెక్కలు తీసినప్పుడు గతంలో ఎందుకు రద్దు చేశారు, గతంలో ఎన్ని అనుమతులు వెనక్కి తీసుకున్నారు, అవన్నీ లెక్కలు తీయాల్సి వస్తుంది. అప్పుడు ఉన్న ఇజ్జత్ కష్టపోతుంది. సో ఇప్పుడు ఏది ఆయా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటుంటే దీనికి బీజేపీ ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను రద్దు అయింది కాబట్టి దానికి కేంద్రము తెలంగాణకు అనుకూలంగా ఉన్నదని రామచంద్రరావు బీజేపీ వీళ్ళు చెప్పుకోవడము, ఇది వీళ్ళ యొక్క సమర్థత. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కాంగ్రెస్ బారాస రెండు ప్రభుత్వాలు అన్యాయమే చేసినాయట. మరి ఆ న్యాయం చేసింది ఎవరు? టీడీపీ న్యాయం చేసినట్టుంది నాకు తెలిసి. టీడీపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే న్యాయం చేసిందని మహారాష్ట్ర సీఎం సలహాదారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. ఇది మహారాష్ట్ర సీఎం సలహాదారుగా ఉన్న ఆయన తెలంగాణకు కేంద్రము అనుకూలంగా ఉన్నదని చెప్పకపోతే తెలంగాణకు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకూలంగా ఉందని చెప్తాడు ఆయన. ఈయన చెప్పే వాదనలో ఇక దాన్ని మనం ఆయన ఆల్రెడీ బీజేపీలోనే ఉన్నాడు. బీజేపీ ముఖ్యమంత్రికి ఆయన సలహాదారుడు. బీజేపీ బాగా చేసిందని చెప్పకపోతే తెలంగాణ బీఆర్ఎస్ కొట్లాడింది, నీళ్ళ వాటాలను సాధించుకున్నది, కాంగ్రెస్ కొట్లాడింది, ఈ నీళ్ళ వాటాలను సాధించుకుంది. ఎట్లాగో బీజేపీకి వ్యతిరేకం కాంగ్రెస్ను పొగిడే అవకాశం లేదు. పుసుక్కున్న బీఆర్ఎస్ని పొగిడితే బీజేపీ వాళ్ళు ఈయన ఉన్న సలహాదారు పోస్టు ఊడబీకేస్తారు. కాబట్టి ఆయన ఏం చేయాలి? సలహాదారుగా ఉన్నాను కాబట్టి అక్కడ సలహాలు ఇచ్చడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ వచ్చి కేంద్రము బ్రహ్మాండమైన మద్దతు పలుకుతున్నది తెలంగాణకు, కేంద్రం చేస్తున్న న్యాయం మామూలుగా లేదు అని చెప్తున్నాడు. కేంద్రము డిపిఆర్ని వెనక్కి పంపింది, అది ఆయన కండకు అవపడతలేదు. కేంద్రము 90 టీఎంసీలను 45 టీఎంసీలకు ఈ రేవంత్ రెడ్డి ఒప్పించుకొని చేసుకున్నది, అది ఆయన కళ్ళకు అవపడతలేదు. కేంద్రం నల్లమల్ల సాగర్ డిపిఆర్కి సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది, అది ఆయన కళ్ళకు అవపడతలేదు. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన ఐఐఎం కానీ, ఐఐటీలు కానీ, ఎన్ఐటీలు కానీ, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కానీ, కేంద్ర విద్యాలయాలు కానీ, ఇట్లాంటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న స్టీల్ ఫ్యాక్టరీ కానీ, థర్మల్ ఫ్యాక్టరీ కానీ, జాతీయ ప్రాజెక్టులు కానీ, నీటి వనరుల జాతీయ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్కటి లేదు. అయినా కేంద్రము తెలంగాణకు అనుకూలంగా ఉన్నదని బీజేపీ, కేంద్రం తెలంగాణ పక్షాన ఉందని బీజేపీ నాయకులు, బీజేపీ రామచంద్రరావు చెప్పుకోవడము ఇంతకు మించిన సిగ్గుమాలినతనం, ఇంతకు మించిన అసమర్థత, ఇంతకు మించిన రాష్ట్ర ద్రోహము ఇంకోటి లేదు. కాలోజీ అన్నట్టు బయటివాడు వస్తే వాడిని పొలిమరదానిక తరిమి కొట్టాలి, సొంతోడే కనుక ద్రోహం చేస్తే వాడిని ఇక్కడనే పాతి పెట్టాలన్నట్టు వీళ్ళు పార్టీ కోసము ప్రాంతం యొక్క ప్రయోజనాలను కూడా పనంగా పెడుతున్నారు. తెలంగాణ రావడమే తల్లిని చంపి బిడ్డను బతికించరని మోడీ 10 సార్లు మాట్లాడిండు. ఏది? ఈ పార్లమెంట్లో. ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అట్లా అని తెలంగాణకు రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల నిధులు ఇవ్వట్లేదు. తెలంగాణకు రావాల్సిన పక్కన ఆంధ్రప్రదేశ్కు వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకొని 101 రూపాయలు ఇస్తుంటే మనకు 100 రూపాయలు తీసుకొని 30 రూపాయలు ఇస్తున్నారు. మనకు నిధులు ఇవ్వట్లేదు, సంస్థలు ఇవ్వట్లేదు, అనుమతులు ఇవ్వట్లేదు, మనకు రావాల్సిన హక్కులను ఇవ్వట్లేదు. ఈ రకంగా తెలంగాణకు అడుగడుగున వివక్ష చూపెడుతూ బీజేపీ ప్రభుత్వము మన తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే
గుజరాత్ని మళ్ళా అభివృద్ధి మోడల్గా చూపెట్టుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఉన్న సన్నాసులకు అర్థం కాక వాళ్ళ యొక్క పదవులను కాపాడుకునేటందుకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళ పెదవులు మాత్రం విచ్చుకోగాని వాళ్ళ పార్టీని సపోర్ట్ చేయడానికి ఇంకా మేమున్నామంటూ ముందటికి వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇది వీళ్ళ యొక్క ఏంది ఇక దాన్ని ఏమనాలే మనకు అర్థమవుతుందా, అది దిగజారుడుతనమా లేకపోతే అమ్ముడు పోవడమా లేకపోతే ఇక ఏమనాలో మనకు అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. అసెంబ్లీలో మాట్లాడే తెలివి ఉండదు, ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఇల్టు పాలసీ మీద మాట్లాడే తెలివి ఉండదు, హిందుత్వం మీద దాడులు జరుగుతుంటే దాని గురించి మాట్లాడే తెలివి ఉండదు. ఇట్లాంటి ఏవి ప్రజలకు ఉపయోగపడే వాటి మీద మాట్లాడే తెలివి ఉండదు తప్ప ఇట్లాంటి పనికిరాని రాజకీయాలు చేయడానికి మాత్రం సిద్ధమయ్యారు. ఈ రకంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి.